శ్రీమాత్రే నమః. సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం. ఈ 5 రాశుల వారికి హానికరం. అప్రమత్తం అవ్వాల్సిన సమయం. శాస్త్రీయ దృక్కోణం నుండి గ్రహణం ఖగోళ దృగ్విషయం అయినప్పటికీ జ్యోతిష శాస్త్రంలో సూర్య లేదా చంద్రగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023న సంభవించింది. సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవిస్తుంది. ఏది వార్షికంగా ఉండబోతుంది? భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 8:34 నుండి అర్ధరాత్రి 2:25 వరకు ఉంటుంది. ఇది రాశిచక్ర గుర్తులపై పెద్దగా ప్రభావం చూపదు. అయినప్పటికీ 5 రాశుల వారికి ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. మరి ఆ 5 రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి సూర్యగ్రహణం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వీరు గ్రహణ కాలంలో తమ సన్నిహితుల వల్ల మోసానికి గురవుతారు. అందుకే ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి గ్రహణ సమయం ప్రతిష్ట నష్టాన్ని, ధన నష్టాన్ని కలిగిస్తుంది. వైదిక జ్యోతిష్య ప్రకారం వృషభ రాశి వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం మీకు అశుభం. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం వీరికి అనవసరమైన ఖర్చులను పెంచుతుందని భావిస్తున్నారు. కాబట్టి డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. ఇబ్బందులు పెరుగుతాయి. నాలుగవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి వీరిపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో స్నేహితులతో వివాదాలు ఉండొచ్చు. అందుకే వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఐదవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి గ్రహణ కాలంలో మీరు మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ సమస్యను నివారించడానికి మీ దృష్టిని భగవంతుని భక్తిలో ఉంచండి. అది ప్రయోజనకరంగా ఉంటుంది.